నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని బీజేపీ నాయకుడు నగరూరు రాఘవేంద్ర అన్నారు. ఈ మేరకు నగరంలోని కర్నూలు రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు సంబంధించి వర్చువల్ విధానంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు రైల్వే స్టేషన్లో 45 కోట్ల రూపాయలతో రెండవ గేట్ కోసం శంకుస్థాపన పనులు కర్నూలు రైల్వే స్టేషన్ అధికారులు, బీజేపీ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నగరూరు రాఘవేంద్ర, శ్రీరాములు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తోందని చెప్పారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు ఆధునిక సౌకర్యాలను కల్పించడం అభినందనీయమని చెప్పారు. కర్నూలు నగరంలోని రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో సహకారం అందజేస్తోందని వివరించారు. భవిష్యత్తులో కర్నూలు రైల్వే స్టేషన్ను మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రైల్వే స్టేషన్ నందు ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. అన్ని అంటే రైల్వే స్టేషన్ ఆధునీకరణలు కర్నూలుకి మనకి దగ్గర 43 నుంచి 44 కోట్లు రైల్వే ఆధునీకరణకు కేటాయించడం జరిగింది. అలాగే కర్నూలులో నరసింహారెడ్డి నగర్ నందు ఒక ముఖ్య గేట్ ఉండగా ప్రయాణికులకు వాళ్లకు యాక్సెస్ కోసము రెండో గేట్ కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. రెండో గేటు మన అశోక్ నగర్ కూడలి సీతారాం నగర్ నుంచి కూడా వాళ్ళకి ఇక్కడ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా రైల్వే ప్లాట్ఫామ్లు మరియు ఆధునీకరణ, స్టేషన్ ఆధునీకరణ, దీంతోపాటు కొత్త ప్లాట్ఫామ్ నిర్మించడము మరియు యాక్సెస్ అటు ఇటుకి యాక్సెస్కి సంబంధించినవి అన్ని పరికరాలు కొత్త మిషన్లతో ఈరోజు లిఫ్టులు మరియు స్టేషన్లోని ముఖ్య పరికరాలు కూడా దీనిలో కొత్త భాగంగా మనము ఆధునీకరించడం జరుగుతుంది. ఇలా బీజేపీ ఉపాధ్యక్షులు ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని గారు దాదాపు 85,000 కోట్లకు పైగా రైల్వే ఆధునీకరణ పనుల్లో భాగంగా వర్చువల్ విధానంలో ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా కర్నూలుకు కూడా దాదాపు 45 కోట్ల రూపాయలతో రెండవ గేటు సీతారాం నగర్, వెంకటరమణ కాలనీ వీటి ద్వారా రెండవ గేటును ప్రారంభించడానికి వర్షుకై కేటాయించడం జరిగింది. అదేవిధంగా వందే భారత్ రైళ్లు దాదాపు 10 రైళ్లను ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రైల్వే రెస్టారెంట్లను, కొత్త రైళ్లను ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా రైల్వే అభివృద్ధికి ఉపయోగపడుతున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభ్యున్నతి సాధ్యం అనేది బీసీ డిక్లరేషన్ ద్వారా మరోసారి నిరూపితమైందని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకులు పంచలింగాల నాగరాజు అన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి విజయంలో కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. నగరంలో జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకుడు పంచలింగాల నాగరాజు మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశంలోనే న్యాయం జరుగుతుందని అన్నారు. తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జై హో బీసీ కార్యక్రమంలో బీసీలకు ప్రత్యేక హామీలను ప్రకటించటాన్ని ఆయన స్వాగతించారు. ఎస్సీ ఎస్టీలకు ఉన్న ప్రత్యేక చట్టాలను బీసీలకు కూడా అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించటం హర్షించదగ్గ విషయమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు పెద్దపీట వేస్తారన్నారు. అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించి వారి కులాల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని నాగరాజు తెలిపారు. పంచలింగాల నాగరాజు కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ప్రచారం జరుగుతోందని అన్నారు. జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీ జైహో బీసీ ముగింపు సందర్భంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు ఇరు పార్టీలు కలిసి. అందులో భాగంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత 300 మంది దాకా హత్యకు గురయ్యారు. అందులో భాగంగా ఈ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అది తెలుగుదేశం పార్టీ పెట్టిందే బీసీ నినాదంతో పెట్టారు. ఈ బీసీలకు ఏదైనా న్యాయం చేయాలని చెప్పేసి 2024లో జరగబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఈ బీసీలకు ఒక చట్టం చేయాలని చెప్పేసి
ఒక ముందుకు వచ్చింది తెలుగుదేశం పార్టీ. బీసీల పార్టీని నిరూపించుకునిక ఇదొక ప్రత్యేక నిదర్శనం తెలుగుదేశం పార్టీ తరఫున. అందులో భాగంగా బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏ విధంగా అయితే రక్షణ ఉందో, వారి కులాలకు వాళ్ళని అనగదొక్కే వాళ్ళకి ఏ విధంగా అయితే రక్షణ ఉందో, అలాగే బీసీలో ఉన్నటువంటి అనేక రకాల కులాల వారికి రక్షణ కల్పించాలని ఒక సదుద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తరమైన ప్రణాళికను తీసుకొచ్చారు. దీనికి మేము బీసీలందరి తరఫున గర్విస్తున్నాను. అలాగే ఈ బీసీలకు, ఎందుకంటే గత ప్రభుత్వంలో, ఇప్పుడు జరగబోయే ప్రభుత్వంలో ఈ బీసీలకు నిధులైతేనేమి ఎంత అన్యాయంగా దారి మళ్ళాయో అందరూ చూశారు. వీళ్ళకు కుర్చీలు మాత్రం ఇచ్చారు, కార్పొరేషన్లు అని చెప్పేసి నెంబర్ ఆఫ్ కార్పొరేషన్స్ పెట్టేసి ఓన్లీ కుర్చీలు ఇచ్చారు తప్ప వాళ్ళ పదవీ కాలం కూడా అయిపోయింది. నిధులు ఏమాత్రం సమకూర్చలేదు వాళ్ళకు. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఈ గవర్నమెంట్లో ఉండి కూడా ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా చాలా బాధకు గురయ్యి వాళ్ళ పదవీ కాలం కూడా ముగిసిపోయినది. ఇలా కాకుండా తెలుగుదేశం పార్టీ రేపు 2024లో విజయం సాధిస్తే ప్రత్యేకంగా ఈ బీసీలకు ఒక ప్రణాళిక ద్వారా ఒక నిధులు కేటాయించి ఏ కులానికి ఆ కులానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఆ నిధులు ఆ కులానికి మాత్రమే ఖచ్చితంగా ఉపయోగించుకునే విధంగా, దారి మళ్ళకుండా ఆ కులవాసులకే ఖచ్చితంగా ఆ ఫండ్ వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరిగింది. గత ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీని విస్మరించి పరిపాలన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్పాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని దేవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రాయలసీమ నిరుద్యోగుల గర్జన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉన్న దేవి ఫంక్షన్ హాల్లో రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు ఆధ్వర్యంలో రాయలసీమ నిరుద్యోగ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరవ వెంకటరెడ్డి, నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, టీడీపీ మహిళా విభాగం నాయకురాలు పార్వతమ్మ, విద్యార్థి సంఘాల నాయకులు అంజిబాబు, కోనేటి వెంకటేశ్వర్లు, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన పూర్తి కావస్తున్నా ఇంతవరకు ఆ హామీని నిలుపుకోలేదని చెప్పారు. గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జనవరి మాసంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారని వివరించారు. కానీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదని చెప్పారు. పైగా ఎన్నికలు సమీపిస్తుండటంతో నిరుద్యోగులను మరొక్కసారి మోసం చేసేందుకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారని, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెబుతున్నారని అన్నారు. మరో 2-3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో ఈ ప్రక్రియ ఎంతవరకు సాధ్యమో నిరుద్యోగులు ఆలోచించుకోవాలని చెప్పారు. కేవలం ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు మాత్రమే ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు, యువకులు తెలుగుదేశం పార్టీని గెలిపించటం ద్వారా తగిన బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాను, అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు కావస్తూ ఉంది. మళ్ళీ 2 రోజుల్లో నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంది. ఇంతవరకు ఒక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, అలాగే ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు లేదు. ఈరోజు మళ్ళీ అందరినీ అంటే ఎలక్షన్ల స్టంట్, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయని మొన్ననే డిఎస్సి అని వేయడము, అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా భర్తీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇవన్నీ ప్రాసెస్ జరగాలంటేనే దాదాపు 6 నెలల సమయం పడుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి అంటే ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి మళ్ళీ ఒకసారి నిరుద్యోగులను మోసం చేయడానికే ఈ ప్రభుత్వం కుట్ర పడుతూ ఉంది. కానీ నిరుద్యోగులందరికీ తెలుసు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే. ఎందుకంటే పోయినసారి పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంలోనే 30,000 ఎకరాలు తీసుకొని ఇండస్ట్రీని హబ్గా చేసి అక్కడ సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, అలాగే
ఎయిర్పోర్ట్ అయితేనేమి, జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, డిఆర్డిఓ అయితేనేమి, ఇవన్నీ వచ్చినాయంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే. కాబట్టి ప్రజలందరి నిరుద్యోగులకు కూడా ఈరోజు నమ్మకం ఏర్పడింది. ఆయన ఉంటేనే భవిష్యత్ అనేది. కాబట్టి అంతేకాకుండా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రిని చేసుకుందామని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము తప్పకుండా పాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికులకే ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వడానికి తప్పకుండా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. ఈరోజు కర్నూలు నగరంలో రాయలసీమ నిరుద్యోగుల గర్జన నిర్వహించడం జరిగింది. ఎందుకోసమంటే 2019లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీ ఉన్న 2,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అదేవిధంగా 30,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని, అదేవిధంగా పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమల్లో స్థానిక యువతకు 80% ఉద్యోగాలు ఇస్తామని, అదేవిధంగా ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఆ దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ప్రత్యేక హోదా కూడా తీసుకురావడం లేదు. అందుకోసమే దగాబడ్డ రాయలసీమ నిరుద్యోగ యువత అంతా ఈరోజు ఏకమై ఈరోజు ఈ సమావేశం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో నిరుద్యోగ యువతతో జీవితాలతో చెలగాటమాడారు. కాబట్టి ఈ వేదిక నుంచే రానున్న ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడానికి పిలిపివ్వడం జరిగింది. 2024 జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని సాగనంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అనేక ప్రైవేటు పాఠశాలల్లో పీఈటీలుగా ప్రైవేటుగా పనిచేస్తున్నారు. వాళ్ళకు పీఈటీ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తాం. రానున్న ఎన్నికల్లో ప్రజలు కులం మతాలను చూసి కాకుండా ప్రజలకు మంచి చేసేవారిని, స్థానికంగా ఉండేవారిని గుర్తించి ఎన్నుకోవాలని టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా కోరారు. ఈ మేరకు నగరంలోని 1వ వార్డు పరిధిలోని కండేరిలో దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని 1వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా, వార్డు ఇన్ఛార్జ్ భాస్కర్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అలాగే నగరమా మేలుకో కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించి నగరం అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా యువ పారిశ్రామికవేత్త టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని చెప్పారు. దశాబ్దాలుగా కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరేవారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలను అందజేస్తున్నారని చెప్పారు. అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా సేవ చేసేవారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, చట్టసభల్లో స్థానం లభించిందని వివరించారు. అందరూ మావాడని అవకాశం ఇచ్చినాము. ఈసారి ఖచ్చితంగా టీజీ వెంకటేష్ కుమార్, టీజీ భరత్కి మేము అవకాశం ఖచ్చితంగా ఇస్తాము. ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాము. వాళ్ళైతే మాకేం చేయలేదు అసలుకి ఈ వార్డులో అని వాళ్ళు ముక్తఖండంతో చెప్తాను. మైనార్టీస్ కూడా, నేను కూడా మైనార్టీస్కి ఒక మాట చెప్తున్నాను మా దళిత చేసే తరఫు నుంచి, మీరు మతాలను చూడొద్దండి, దయచేసి మనిషిని చూడండి. ఎటువంటి వ్యక్తి ఏం కదా, ఈయన ఇలా నాయనేమి ఆయనేమి మన జాతికి, మన మతానికి, కులానికి ఎట్లా చేసినారు వాళ్ళు. షాదీఖానాలు అయితేమి, ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితేమి, ఇప్పుడు
కళ్యాణ మండపాలు చాలా కట్టించినాడు. మన మైనారిటీకి సంబంధించి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు మతాల గురించి ఆలోచించకుండా మంచి మనసున్న భరత్కి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మేము 1వ వార్డులో కండేరులో దళిత చైతన్య యాత్రను మా దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మా దళిత జేఏసీ నాయకులందరం కలిసి నిర్వహించాము. ఈ వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు మాకు చాలా సహకరించినారు. సారికి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అందరికీ కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈ చైతన్య యాత్ర ఉద్దేశం ఏమంటే దళితులను అందరూ చైతన్యపరిచి దళిత జాతి ఏ విధంగా నష్టపోయింది, ఏ విధంగా మానవ ప్రాణాలు కోల్పోయినారనే దానిపైన ఈ సబ్జెక్టు అంతా ఉంటుంది. ఈ యాత్రలో ఈ యాత్రకు సహకరించినటువంటి వాళ్ళు 1వ వార్డు ఇన్ఛార్జి, బూత్ కమిటీ నాయకులు, మరి బొల్లెద్దుల రామకృష్ణ గారు, దేవగారు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఒక దళితునిగా మరింత మన జాతికి జరిగే అన్యాయాలపైన మన దళిత జాతి లోకానికి ఒక మంచి మెసేజ్ పోయే విధంగా మన ఎత్తుగడలు ఉండాలి. మన దళిత జాతిని మేల్కొల్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ఓటు పోనివ్వకుండా మన ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా ఈ 1వ వార్డులో విజయవంతం చేసిన దళిత నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భరోసాని గెలిపించండి. నేను ఖచ్చితంగా సార్ కూడా హామీ ఇచ్చినాడు. సార్తో ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు కూడా రిజిస్టర్ అయిపోతే చేస్తాం. భర్తయ్యకు గెలిపిస్తే అన్ని విధాలుగా చేస్తాడు ఆయన. మన ఇంట్లో ఉన్నట్లే ఇంటి దగ్గర ఆఫీస్ కాడికి పోయినామంటే పలకరియని మనిషి లేడు, పలకరియని ఇది లేడు. పోయినా ఒక ముద్ద అన్నము పెట్టేవాడు ఆయన. అన్నం పెట్టేవాడిని మనం దూరం చేసుకోకూడదు. ఆయన సొమ్ము తిన్నాము, ఆయన బట్ట కట్టినాము. ఆయన పెళ్ళిళ్ళు 50-60 పెళ్ళి, 100 పైన పెళ్ళిళ్ళు. మన భరతన విజయం కోసం ఇంటింటికి తిరుగుతూ మన ఎస్సీ వాళ్ళకి జరిగిన అన్యాయాలను అన్నీ ఇంటింటికి వివరిస్తూ చెప్తూ వాళ్ళకి అవేర్నెస్ చేస్తూ మన జగన్ చేసిన మోసాలన్నీ, ఆయన ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కి మొత్తం నాశనం లేపెట్టాడు. దాన్ని ఇంటింటికి చెబుతూ దళిత చైతన్యంగా జేఏసీగా ఏర్పడి ప్రజలకు తెలియజేస్తున్నాము. కర్నూలు నగరం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేసే వారిని రానున్న ఎన్నికల్లో ఎన్నుకోవాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఈ మేరకు నగరంలోని 50వ వార్డు పరిధిలోని కొత్తపేటలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నగరంలోని 50వ వార్డు పరిధిలోని కొత్తపేటలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలతో పాటు ఆయన స్వయంగా రూపొందించిన 6 గ్యారంటీల కరపత్రాలను ప్రజలకు అందించి వాటిని గురించి వివరించారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ చేపట్టిన భరోసా యాత్ర కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. భరోసా యాత్ర నిమిత్తం తమ ప్రాంతానికి వచ్చిన యువనేత టీజీ భరత్కు స్థానికులు ఎదురు వెళ్లి మరీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి కర్నూలు వాసి కాదని, తమ కుటుంబం దశాబ్దాలుగా కర్నూలు ప్రజలకు సేవ చేస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే స్థానికేతరులను గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కర్నూలు ప్రజల సమస్యలన్నీ గత 10 ఏళ్లుగా తాను చూస్తున్నానని, వీటన్నింటినీ ఎలా పరిష్కరించాలో తన వద్ద ఒక ప్రణాళిక ఉందన్నారు. స్థానికుడు అయిన తనను గెలిపిస్తే నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. కులం, మతం చూడకుండా వ్యక్తి ఎలాంటి వారో చూసి ఓటు వేయాలని కోరారు. కులం పేరుతో చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. కర్నూలులో ఉన్న ప్రతి ముస్లింకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన 6 గ్యారంటీలు అమలు చేస్తే 20 ఏళ్ల పాటు కర్నూలు ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్కీటు గోపి, బి వెంకటేశ్వర్లు, దశరథ రామనాయుడు, మణిశంకర్ నాయుడు, మద్దిలేటి రుద్రప్ప, మధుసూదన్ గుప్తా, వెంకటేశ్వర్లు, ఇమ్రాన్, రఫీ, రాజాన్, నవీన్, శంకర్, సూర్యనారాయణ, భరత్, మునాఫ్, విక్రమ్ సింగ్, ప్రకాష్ తదితర ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.
మహాశక్తి పథకం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. దాంట్లో 3 గ్యాస్ సిలిండర్ ఇంటికి ఫ్రీగా వస్తుందమ్మా. మాల్ అందుకనే డిస్ప్లే చేస్తున్నారు. నమ్మకం పెట్టుకోండి, గ్యారంటీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. తర్వాత ప్రతి మహిళకి ఇంట్లో ఎంతమంది ఉంటే మహిళలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1500 నెలకి వచ్చే బాధ్యత కూడా నాది. మీరు ఓటేసి గెలిపిస్తేనే ఇవన్నీ పాసిబుల్ అమ్మా. మీరు అది గుర్తుపెట్టుకోవాలా. నాకు ఓటేసి గెలిపిస్తే ఇవన్నీ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత బస్సు ఫ్రీ మహిళలకి, డిస్టిక్లో ఎక్కడైనా తిరగచ్చు ఫ్రీ. ఏమా ఎక్కడికైనా పోవచ్చు డిస్టిక్లో తిరిగేకి, అదొకటి ఉంటుంది. ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి 15,000 అమ్మ మన దాంట్లో. అంటే ఇప్పుడుండే ప్రభుత్వంలో 15,000 అన్నారు, ఒక సంవత్సరం ఎగరగొట్టారు. మీరు కాంటే లెక్కలు తీసి చూడండి. తర్వాత 15,000, 12,000, 13,000 ఇస్తా ఉన్నారు. మిగతావన్నీ కటింగ్లు అయ్యి. మనది 15,000. ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి 15,000. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన ప్రభుత్వంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్, తర్వాత మనకి కంపెనీలు వస్తాయి కదా, జాబులు పుడతాయి. వాలంటీర్ లెక్క ఉద్యోగాలు కాదమ్మా నేను చెప్పేది. వాలంటీర్ ఉద్యోగాలు 5,000. ఏం చాలుతుందమ్మా 5,000కి? ఈరోజు ఏమైనా చాలుతుందా? ఫ్యామిలీని గడిపేకి అవుతుందా 5,000తో? సో మీరు అందరు గమనించండి, ఓటేసి గెలిపియండి. మీ దగ్గర ఉండే ఆయుధం 5 ఏళ్లలో వచ్చేది ఓటు. ఆ ఓటుని సరిగ్గా ఉపయోగించుకోండి. అదే నేను ఎప్పుడు చెప్పేది. కులం మతం కాదమ్మా చూడాల్సింది, మనిషిని చూడండి, వ్యక్తిని చూడండి. రాజకీయాల్లో కులం మతం కాదమ్మా చూడాల్సింది, మనిషి ఎట్లాంటోడు అనేది ఇంపార్టెంట్. మిగతావన్నీ పర్సనల్. నేను టెంపుల్ పోవచ్చు, మీరు మసీద్ పోతారు, కొంతమంది చర్చ్కి పోతారు, అదంతా పర్సనల్ కదమ్మా. దానికి రాజకీయంకి ఎందుకు అంటగడతారు అంటున్నా. అవునా కదా? మేము ఎవరికన్నా ద్రోహం చేస్తేనో అప్పుడు చెప్పాలి, ఇది ద్రోహం చేశాడు అని చెప్పి టీజీ కుటుంబం అని చెప్పాలి. ఊరికే లేనిపోని పుకార్లు పుట్టిస్తే ఎట్లా నమ్ముతారు? సో మీరందరూ కూడా గ్రహించండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపియండి. వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ 100%. మీరు ఓటేసి గెలిపిస్తే నేను పని చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ 6 గ్యారంటీలు నావి. 6 గ్యారంటీలు మన తెలుగుదేశం పెట్టిన సూపర్ 6 ఉన్నాయి, నా సూపర్ 6 ఉంది. ఇవన్నీ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీరందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక రాజకీయ పార్టీ బ్యానర్ పెట్టి పండ్లను పంపిణీ చేసిన వ్యవహారంతో కమిటీకి ఎలాంటి సంబంధం లేదని ఆలయ కమిటీ ప్రతినిధి కల్లె చంద్రశేఖర్ శర్మ తెలిపారు. తమ కమిటీకి సరైన సమాచారం ఇవ్వకుండా మాజీ కార్పొరేటర్ భర్త ఆధ్వర్యంలో కొందరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు. కర్నూలు నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు లేదని ఆలయ కమిటీ అధ్యక్షుడు కల్లె చంద్రశేఖర్ శర్మ తెలిపారు. సంకల్బాగ్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక రాజకీయ పార్టీ బ్యానర్ పెట్టి పళ్ళు పంపిణీ చేస్తున్నట్లు మీడియాలో వార్త రావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. కర్నూలు నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక మాజీ కార్పొరేటర్ భర్తతో పాటు కొంతమంది ఇటీవల పండ్లను పంపిణీ చేస్తామని తమ దృష్టికి తీసుకువచ్చారని, భక్తులకు పండ్లను పంచడం మంచి కార్యక్రమం అన్న ఉద్దేశంతో తాము అనుమతించామని తెలిపారు. అయితే తమ కమిటీకి ఏమాత్రం సమాచారం అందించకుండా సదరు మాజీ కార్పొరేటర్ భర్త ఆధ్వర్యంలో ఒక రాజకీయ పార్టీ బ్యానర్ కట్టి భక్తులకు పండ్లను పంపిణీ చేయటం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాజకీయ బ్యానర్ కట్టి పండ్లను పంపిణీ చేసిన వ్యవహారానికి తమ కమిటీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ కార్యక్రమంను కొందరు తమకు సరైన సమాచారం ఇవ్వకుండా నిర్వహించడం పట్ల చింతిస్తున్నామని తెలిపారు. సంకల్బాగ్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు అవకాశం లేదని, ఇలాంటి కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ భవిష్యత్తులో అనుమతించబోమని ఆయన వెల్లడించారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.